తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో టెంపరేచర్స్ పెరుగుతాయని చెప్పారు. ఎండల తీవ్రతతో ఇప్పటికే చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో సాగు తాగు నీటి ఎద్దడి ఏర్పడింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి 38-39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు నుంచి 40 డిగ్రీల టెంపరేచర్స్ పైన నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ సీజన్లో ఈ ఎండాకాలంలో మార్చిలో మొదటి నుంచే కొంత ఎండ ప్రభావం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు గతంతో పోలిస్తే ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. సో ఎండలకు సంబంధించి చూడొచ్చు 46-40 డిగ్రీల వరకు కూడా ఈసారి టెంపరేచర్స్ భారీగా నమోదయ్యే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. జనాలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంతగా బయటకు అవసరమైతే రావాలని చెప్తున్నారు. మిట్ట మధ్యాహ్నం అయితే బయటకు రాకుంటే మంచిదని చెప్తున్నారు. మధ్యాహ్నం 12-1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగకుంటేనే మంచిదని చెప్పేసి అటు వైద్యులు కావచ్చు, వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. కొద్దిగా డిహైడ్రేషన్స్తో కావచ్చు, అటు వడదెబ్బలతో కొంత గతంలో చాలామంది మృత్యువాత పరిస్థితి ఉంది. ఈసారి కూడా కొంత జాగ్రత్త ఉండాలి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వడదెబ్బలు ఎక్కువగా దాకే అవకాశం ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సో చూడొచ్చు కొంత నిన్న మొన్నటి వరకు వాతావరణంలో కొంత విభిన్నమైన మార్పులు. రాత్రిపూట చల్లటి వాతావరణం, చల్లటి గాలులు, చలి పెట్టడం, డేలో మొత్తం కూడా టెంపరేచర్స్ 38-39 డిగ్రీల వరకు నమోదైంది. కానీ ఈ రోజు నుంచి పూర్తిగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుదల ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి టెంపరేచర్స్ ఈ రోజు నుంచి చాలా ఫాస్ట్గా హైక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 42-45 డిగ్రీలు ఈ వారం రోజుల్లోనే హైక్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో